ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పుడు కూడా నేను సినిమా ఎలా ఉంది అని ఒకే ఒక మాటలో చెప్పాలంటే నేను 2:30 గంటల పాటు వచ్చి ఫస్ట్ కార్డు పడిన వెంటనే 162 నిమిషాలు అనగానే నేను కొంచెం భయపడ్డా. అయ్య బాబోయ్! 2 గంటల 40 నిమిషాలు ఇప్పుడు కూర్చొని చూడాలా మనం ఈ సినిమా? ఫస్ట్ వచ్చే భయం. ఎందుకంటే కరోనా తర్వాత అందరికీ కూడా ఏ సినిమాని కూడా 20 నిమిషాల మించి 30 నిమిషాల మించి చూడలేనటువంటి ఒక ఏమంటారు దాన్ని ఒక అది యాంగ్జైటీ అనాలా, అసహనం అనాలా, అలాంటి పరిస్థితిలో ఉంది ప్రపంచం మొత్తం. అలాంటి సినిమాని 2 గంటల సినిమా 2 అవర్స్ ఇప్పుడు నేను చూసింది. 2 గంటల సినిమా చూస్తే క్షమించాలి సమయం తప్పుగా చెప్పా. 2 గంటల సినిమా చూసినప్పుడు నాకు చాలా ఫాస్ట్‌గా పరిగెత్తి వెళ్ళిపోయింది. సినిమా అయిపోయింది. దాంతోటి విషయం ఇందులో ఉన్న విషయం పేపర్ లీకులు, యూనివర్సిటీలు లేదంటే కాలేజీ రోజుల నుంచి విద్యా బోధన ఇంగ్లీష్‌లో జరగాల, తెలుగులో జరగాల. విద్యార్థులు ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ల కోసం వెయిట్ చేయటం. అక్కడ కూడా లంచాలు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే మిగతా తాలూకు స్టూడెంట్లు కానీ మిగతా వాళ్ళ తాలూకు నిస్పృహ ఇందులో ఏది కూడా మన ఇమ్మీడియట్గా ఉత్తేజపరిచే అంశాలు కాదు. ఏదో ఆలోచింపజేసేవు లేదా నిరాశపరిచే అంశాలు అయినప్పటికీ కూడా సినిమాని చాలా బలంగా పట్టుగా నడిపించారు. నేను అనుకోవటం అది మీ సిన్సియరిటీని అనుకుంటున్నాను. కేవలం మీ సిన్సియరిటీ మూలంగానే అంటే మాకేదైనా లోపల ఒక లాంగ్వేజ్ వచ్చే లోపే మీ సిన్సియరిటీ వల్ల దాన్ని ఏం మాట అనలేకపోతున్నాం. అంటే మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు అంటే అందరం కూడా మేమంతా కూడా ఎందుకు గౌరవిస్తాం? మేము కానీ పాత్రికేయులు కానీ మీడియా కానీ లేదంటే ప్రేక్షకులు కానీ ఎందుకు గౌరవిస్తారంటే మీ అభిప్రాయం నచ్చో నచ్చకో రెండు కాదు, మీరు అది చెప్పే తీరు, దాన్ని దాన్ని మీ అభిప్రాయాన్ని మీరు ముందుకు తీసుకెళ్లటంలో మీకున్న నిబద్ధత, మీ సిన్సియారిటీ, దాన్ని మాత్రం ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు. అది మాత్రం మీ సొంతం. అలాంటి వాటి కోసమే నేను ఇప్పుడు వచ్చి మీ పక్కన నుంచున్నాను. కేవలం ఏంటంటే మీ నిబద్ధత నచ్చే దానికి గౌరవం ఇచ్చే. ఎందుకంటే ఇంతలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల సాధ్యం కాదు, నా వల్ల కూడా. నేను చాలాసార్లు రాజీ పడ్డాను నేను. సో అందుకని ఏంటంటే ఇలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల అవ్వదు. కొంత జెలసీ కూడా ఉంది నాకు. అలా బతకడం అంత తేలిక కాదు. సో అందుకని ఆయన పక్కన నిలబడి ఆయన నా అమూల్యమైన సమయం అన్నారు కానీ ఆయన తన సమయాన్ని వెచ్చిచ్చి నాకు సినిమా చూపించినందుకు, ఈ సినిమా గురించి నన్ను మాట్లాడమని నాకు అవకాశం కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సినిమా రేపు ఈ నెల ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ అవుతుంది. దీన్ని థియేటర్లో చూడండి. ఇలాంటి సినిమాలు ఎందుకు బతకాలి అంటే ఆర్ నారాయణమూర్తి గారు మరిన్ని సినిమాలు ఇంకా తీయాలి. ఎందుకంటే అర్ధరాత్రి స్వతంత్రం నాకు తెలుసు, ఒరే రిక్షా నాకు తెలుసు, చాలా సూపర్ హిట్లు కొట్టారు మీరు. యూఆర్ సూపర్ స్టార్ ఇన్ యువర్ ఓన్ వే. సో ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఆ స్టార్ ప్రెసెన్స్ అయితే ఉంది.